భయంకరంగా రూపంతో వచ్చి చాలా ఘోరమైన పద్ధతిలో హిరణ్యకశిపుని సంహరించాడు. అక్కడి నుంచి ఆయన్ని సంహరించాడని విష్ణు మీదకి వచ్చిన రాక్షసులందరినీ కూడా సంహరిస్తే పైనుంచి అందరూ వచ్చారు. చారణులు, విద్యాధరులు, గరుడులు, సర్పాలు, యక్షులు, సిద్ధులు అందరూ కూడా పైనుంచి వచ్చారు. పుష్పవృష్టి కురిపించారు. కిందకి దిగారు అందరూ దేవతా యమానాలతో. గంధర్వ గానాలు చేశారు, దివ్య దానాలు చేశారు, అప్సరసల నృత్యాలు చేశారు. విష్ణు పార్శ్వులు, మహేశ్వర, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, మనువులు అందరూ వచ్చారు, చూడటం మొదలెట్టారు. కానీ విషయం ఏంటంటే అసలు కథ వినండి. ఉగ్రమైన రూపంలో ఉన్నాడు. ఘనలీలా గుణచాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి ఖేదనముంచేయు దురంత శక్తికి అనంతజ్యోతికిన్ చిత్రనీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికి నేను ఉత్కంఠతో అవేయాత్మనికిన్ వందనమాచరించద గృహాముఖ్య ప్రసాదించునై. బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఏమిటి కథ అంటే, ఈ ఉగ్ర రూపాన్ని భరించలేకపోతున్నారు. ఆయన రూపాన్ని అసలు ఎవరు చూడలేరు. ఎందుకంటే మంటలు మంటలు మంటలు, శరీరం అంతా శక్తి, కాంతి, కళ్ళల్లోంచి కాంతి, చాలా కష్టం. ఆయన వరకు చంపాడు, బాగానే ఉంది, అయిపోయిన తర్వాత కానీ అదే రూపంలో మనిషి ఇలా ఊగిపోతున్నాడు. ఏం చేయాలి ఎవరికి తోచట్లా. దగ్గరికి వెళ్ళటానికి ఎవరు ప్రయత్నించలేకపోతున్నారు, భయపడుతున్నారు. బ్రహ్మ స్తుతించాడు. ఈ స్తుతించిన ఆయనకేం వినపట్టాలి. ఆయన దానికి రెప్లై లేదు. అక్కడి నుంచి రుద్రుడు ప్రార్థించాడు. దేవదేవా, నీ కోపానికి ఇది సమయం కాదయ్యా. నువ్వు చంపాలనుకున్నావు, చంపేసావు, వచ్చావు. కానీ నువ్వు ఇంకా ఇదే రూపంలో కనుక్కుంటే ప్రళయం వస్తుంది. నీ నుంచి వస్తున్న అగ్ని జ్వాలలకి అంతా కూడా దహనం అయిపోతుంది. అంత క్రూరంగా ఉన్నావు. కాబట్టి ఎలాగైనా సరే ఈ బాలుని రక్షించావు కదా, ఇక చాలు. నువ్వు నిర్మల చిత్తుడు అవ్వు, భక్తుడు అవ్వు. కాబట్టి ఎలాగైనా చేయాలన్నాడు. ఇంద్రుడు వచ్చి, ప్రభు, చాలా ప్రాణికోట్ల హృదయాలు పద్మ మధ్యాహ్నం నువ్వు ఉన్నావు కదా, నీకు అంతా తెలుసు కదా, ఈ రాక్షసుని చంపావు కదా, అందరినీ రక్షించావు కదా, ఇప్పటికైనా ఈ అవతారాన్ని సాధించి చూడలేకుండా ఉన్నావు. ముల్లోకాలు ఏమైపోతుందని భయం పడుతుందని ఋషులు అందరూ కూడా, నీ కుక్షిలో ఉన్న లోకాలనైనా కనీసం రక్షించాలి కదా నువ్వు. పితృదేవతలు, ఋషులు అందరూ ప్రార్థించారు. కానీ ఎక్కడ ఆ కోపం ఇంకా తగ్గట్ల. ఆవిడని చంపటానికి పడ్డ ఆ ఆవేశం, ఆ కోపం, ఆ ఆగ్రహం ఇంకా అలట్లా. అలా ఊగిపోతున్నాడు ఆయన. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది, యక్షులు, వైతాళికులు, కిన్నరులు, ఈ విధంగా ఎవరు స్తుతించినా స్వామి యొక్క ఉగ్రత శ్రమించలా, తగ్గల. ఇక వీళ్ళు అది లాభం లేదనుకున్నారు. లక్ష్మీదేవిని పిలిచారు. అమ్మా రా, ఆయన మేము ఎవరం కూడా తట్టుకోలేకుండా ఉన్నాం, ఆయన దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాం. అందరికీ దర్శనం అయింది. విష్ణువు, సాక్షాత్ విష్ణువు నరసింహావతారంలో దర్శనం ఇచ్చాడు. చాలా అరుదైనటువంటిది ఆ సాక్షాత్కారం జరిగింది మా అందరికి అని అన్నాడు. హరికిన్ పట్టపుదేవిని, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతి, మాట్లాడకండి అమ్మ కాసేపు. సదా హరిరతివి నీవు శని నరహరి దోషము డింపవమ్మ హరివర మధ్య. ఈ హరికి నువ్వు బాగా దగ్గర దానివి, చాలా కావాల్సిన దానివి. కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్తే ఏమన్నా ఆయన తగ్గుతాడేమో, కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్ళమన్నారు. అరే ఆవిడ సరే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ దగ్గర దాకా వెళ్ళిందిట. ఇలా ఒకసారి చూసిందిట, వెనకడుగు వేసింది. ఆవిడ వల్ల గాల, ఆ రూపాన్ని చూడటం ఆవిడ వల్ల గాల. ఆవిడ అని ఆ పాలభాగం ఏమిటి, ఆ ప్రచండ సూర్యగోళం వల్లే ఉందేంటి, చల్లని పూర్ణచంద్ర ప్రకాశంతో ఉండేవాడు నా స్వామి, ఇదేంటి అగ్నిజ్వాలల్లా ఉన్నాయి చూపులు, ఆ పెదవులేంటి ఎట్లా ఉన్నాయి, ఆ కూరలేంటి ఎలా ఉన్నాయి, ఆ వజ్ర నఖాలేమిటి, నేను చూసినట్టు నాకు తెలిసినటువంటి విష్ణువు కాదు ఈయన, నేను దగ్గరికి వెళ్ళలేనది. శ్రీలక్ష్మి కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయింది, అంత ఇదిగా చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఇది కాదు మార్గం అనుకున్నాడు. అనుకుని ప్రహ్లాదుని పిలిచాడు. అది కథ. మన ఈ కథ మొత్తంలో చూడవలసింది. లక్ష్మీదేవికి భార్య అయిన లక్ష్మీదేవికి కూడా ప్రసన్నుడు కానివాడు, రుద్రుడికి, బ్రహ్మకి, ఎవరికి దగ్గరికి వశం కానివాడు, ఒప్పుకోనివాడు, చెబితే ఆ కోపాన్ని తగ్గించుకోనివాడు ఆ ప్రహ్లాదుని పిలిచి, నాయనా ప్రహ్లాద, నీ తండ్రిని శిక్షించిన నిమిత్తం హరి తీవ్రంగా రోషావేశుడై ఉన్నాడు, శాంతింపకున్నాడు, నీవు పోయి అతని కోపాన్ని శాంతింపజేయమన్నాడు. లక్ష్మీదేవి వెళ్ళటానికి వెనకాడింది, రుద్రుడు వెనకాడిని వెళ్ళాడు, బ్రహ్మదేవి వెనకాడిని, కానీ వీడు మటుకు చక్కగా వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళి. వీడికి ఏమీ తేడా లేదు, భయం కూడా లేదు. చక్కగా ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళిపోయాడు.
అక్కడికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. చేసి ఆ భక్తపరాధుడైన ఆ భగవంతుడు శాంతుడయ్యాడు. ఒక్కసారి ప్రహ్లాదుడు వచ్చి నమస్కారం చేసేసరికి శాంతుడైపోయాడు, కరుణాపూర్ణ చిత్తుడయ్యాడు. ఆ బాలుని దగ్గరగా తీసుకున్నాడు. తీసుకుని తన తల నిమిరాడు. ఆ బాలుని తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడల మీద కూర్చోబెట్టుకుని పులకిత దేహుడై ఆనంద భాష్పాలు వస్తుంటే ఒక్కసారి వాడిని చూసి అలా చూస్తూ ఉండిపోయాడు ప్రహ్లాదుడు. ఎంత ప్రేమ, బతికించాను, వీడు నా కోసం ఎంత తపన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. ఇక ప్రహ్లాదుడు తక్కువడా స్తుతించడం మొదలెట్టాడు. దేవదేవా, ఎవరికి లభ్యంగా నేను దర్శనం నాకు ఇచ్చావు, నా తండ్రిని సంహరించావు, అసలు నిన్ను చూడటానికి అందరూ భయపడుతున్నారు, అలాంటి నేను రాక్షస వంశంలో పుట్టిన నాకు ఈ అవకాశాన్ని కలిగజేశావు. ఇంతకన్నా నా జన్మకేం కావాలి? ధర్మల జ్ఞానాన్ని, ధర్మ నిరతిని, సత్యవ్రతాన్ని, వీటన్నిటినీ తపస్సులను చేసి అసూయ లేకుండేటువంటి సదాచారాన్ని, అంతకన్నా కూడా గొప్పదైనటువంటి భక్తితో ఇన్ని చేస్తే కానీ భగవంతుడి సాక్షాత్కారం కాదు. కానీ కేవలం నీ మీద భక్తితో నేను ఇది సాధించే అవకాశం ఇచ్చావు. సర్వాత్మకుడైన సర్వేశ్వర, నీ భీషణాకృతిని చూసి వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు బ్రహ్మదేవులు. నీ యొక్క సుందర రూపం, కళ్యాణకర రూపం అవి భీతికరాలు కావు కదా. కాబట్టి రోషం తగ్గించు. అందరినీ భయపెట్టిన ఆ అసురుని అంతమందించావు కదా, నీ అవతార కార్యం తీరింది కదా, ఇక అలకేయాల ప్రభు. ఇప్పుడు సాధు సంతోషమైంది, లోకులందరూ నిన్ను స్తుతిస్తున్నారు. నిర్మలాత్మ, ఈశ్వర, నీ యొక్క భయంకరమైన కోరలు, భృకుటి, జూలు, నఖాలు, ఉగ్రమైన ధ్వనులు, రక్తంతో తెలిసిన కేసరాలు, హారముల వలె వేలాడు పేవులు, జ్వలించుతున్న నేత్రాలు, వీటన్నిటితో ఉన్న నీ నరసింహాకృతిని చూచి నేను భయపట్టలేదు. ఎందుకంటే నీటికన్నా క్రూరమైన శక్యం కానీ భరించలేని సంసార దావాగ్ని నన్ను భయపెట్టింది. చంపాడు నాన్న, మా నాన్న ఎన్నో కష్టాలు పెట్టాడు నాన్న, నాకు భయం లేదు. కానీ అందరూ భయపడుతున్నారు. కానీ ఒక యోనుల నుంచి జన్మించి సుఖవియోగము దుఃఖ సంయోగము అని కలుగు శోకాగ్నిలో దహించిపోయే మానవులు వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. దేహాభిమానం వాళ్ళకుంది, నాకు లేదు. కాబట్టి నాకు అత్యంత ప్రియతముడువు, సఖుడువు, పరదేవతవు అయిన నీవు ఈ లీలావతార కథా విశేషాలను పఠిస్తూ రాగద్వేషాది వికారాలు తొలగించుకుని దుఃఖాలు దాటవేసి నీ యొక్క పాదసేవలో నిపుణులైన భక్తుల సాంగత్యాన్ని నేను చేస్తా, నేను నిన్నే పట్టుకుని ఉంటా. కాబట్టి ఎలాగైనా సరే ఈ అవతారాన్ని నువ్వు కొంచెం చాలించు అని అన్నాడు. అంతేకాకుండా శ్రీదేవి బ్రహ్మ మహేశ్వరులకైనా సరే దక్కనటువంటి అభయదానాన్ని నువ్వు నాకు చేశావు. దానవ వంశుడును రజగుణోపేతుడైన నా శిరస్సుపై అపరిమితమైన దారితో నీ చేతులు ఉంచావు. సజ్జనులైన బ్రహ్మాది దేవతలందు, దుర్జనులైనటువంటి దైత్యులందు కూడా పక్షపాతం లేకుండా ఉండేవాడు నువ్వు, నాకు ఆ విషయం తెలుసు. నీవు హయగ్రీవునిగా మధుకైటపులను సంహరించావు. కాబట్టి కృత త్రేత ద్వాపరయుగాల్లో జంతు, మానవ, ముని, జలాచరాలంలో అవతరించి లోకాన్ని ఉద్ధరించావు. కోరికలతో, హర్ష శోకాలతో కలుషితమైన చిత్తాన్ని నీ ముందు ధ్యానముంచి మధురాది షడ్రుచులను తినమరిగిన నాలుక నీ యొక్క దివ్య లీలావర్ణాలను చేయుటకి హెచ్చగిస్తుందా? అందుకనే నా తండ్రి అలా చేశాడు. కాబట్టి సర్వేశ్వర, నీ దివ్య గుణాలను అమృతపానం చేసే శక్తిని నాకు ఇచ్చావు, అందువల్లే నేను నిన్ను చూడగలిగాను అని చెప్పి రకరకాలైనటువంటి ఆ స్తోత్రాలు చేశాడు. ఈ స్థుతుల్లో, భాగవతంలో ఉన్న స్థుతుల్లో మనం మొదట చెప్పుకున్నాం. మనం ప్రహ్లాద స్థుతి, ధ్రువస్థుతి, ప్రహ్లాద స్థుతి, తర్వాత ఆవిడేది మన కుంతి స్థుతి. ఈ స్థుతులన్నీ మంచివి. అవి భమ్మరిపోతను రాసిన విధానం కూడా సరే. అక్కడి నుంచి ఆయన అతని వాక్కులకు సంతసించి సౌమ్య రూపానికి వచ్చాడండి నరసింహ. ఎవరి వల్ల కానీ ప్రహ్లాదుడి వల్ల అయింది. ఇక ఇప్పుడు చూడండి అసలు విషయం. సంతోషించిది నీ చరిత్రమునకు సద్భద్రమవుగాక, నీ అంతర్వాంఛిత లాభమెట్లు కరుణాయుక్తులనే ఇచ్చేదను, చింతం చందకు భక్త కామదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదర్భక. ఏం చేశాడు? నీ యొక్క సచ్చరిత్ర, సత్శీలాన్ని నేను సంతోషించాను ప్రహ్లాద, నీకు సర్వశుభాలు కలుగుతాయి, నీ మనోవాంఛితాలన్నీ కరుణతో నీకు ప్రసాదిస్తాను, చింతింపవలదు, నేను నీకేం కావాలో కోరుకోవాలన్నాడు. ఏం కావాలో కోరుకోమని ప్రహ్లాదుని నరసింహస్వామి అడుగుతున్నాడు. ఆయన అంటాడు, నన్ను పరీక్షించాలని నన్ను వరం ఇస్తున్నావా అంటాడు. నాకేం కావాలి? నేను ఏదైనా అడిగానా ఎప్పుడైనా? నారాయణ నారాయణ అనేవాడే కానీ వాడు చంపుతుంటే ఏమీ అడగలే. ఆయన ఈయనంతటి ఈయనే వచ్చాడు భక్తుని రక్షించడానికి. భక్తిని మించింది లేదు. దాని అంతేకాకుండా మనం భక్తుంది అంటే కుదరదు. ఆత్మార్పణ చేసుకోవాలి. పూర్తిగా మనిషి ఆ శరణాగతి పొందాలి. ఆ శరణాగతి పొందిన నాడు ఇక అది అసలు ముందు నమ్ముదామా వద్దా, ఎంతవరకు నమ్మాలి,
ఒకవేళ ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ పని అవ్వలేదు కాబట్టి మా దేవుడిని మారుద్దామా, ఇప్పుడు ఇక్కడ కాబట్టి అక్కడెక్కడ అవుతుంది అంటున్నారు, అక్కడికి వెళ్దామా, ఇదే సరిపోయింది నీ జీవితం అంతా. దేవుడిని మారిస్తే పనులు అవుతాయా? ఎక్కడో చోట దేవుడు అనేది అంత సర్వాంతర్యామి ఒక్కడే కాబట్టి ఏదో ఒక దేవుడిని నమ్ముకు, ఏదో ఒక నామాన్ని తీసుకుని నువ్వు ఆ నమ్మిక ఉండాలి కదా ముందు. శరణాగతి నమ్మకం ఉంటే కదా శరణాగతి రాదు, భక్తి రాదు. ఆ నమ్మకం ప్రహ్లాదుడికి ఉంది. నాకేం పర్వాలేదు, నాకేం పర్వాలేదు, భయం లేదంటాడు వాడు. కాబట్టి నన్ను పరీక్షింపదలిచా వరం ఇచ్చావా, కోరికల సంసారానికి బీజాలు, నన్ను కోరుకోమంటున్నావు, అది సంసారానికి బీజాలు, అవి బంధకారకాలు. కాబట్టి నాకేమి కోరికలు లేవు, నాకేమీ అక్కర్లా, పురుషోత్తమ పరమాత్మ నిన్ను చూశాను, నాకు అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు అనేసరికి ఆయన సంతసించి ప్రహ్లాద కుమారా, నీ వంటి ఏకాంత భక్తులు అంటే ఇక నేను భక్తి తప్ప ఇంకోట్లేదు, ఇంకొక ఆలోచన లేదు. జ్ఞానశ్రేష్ఠులు నా నుండి ఎటువంటి కోరికలను కోరరయ్యా, నాకు తెలుసు, అయినా సరే అనుగ్రహిస్తున్నాను, వల్ల అయినా సరే నేను అనుగ్రహిస్తున్నాను నీకు. ఏమిటిట, నీవు అసురుల ప్రభువే కొనసాగి అన్వంతర కాలమున సకల భోగాములను అనుభవించి శుభచింతనతో నా చరిత్రలు వింటూ సకల భూతాలందు సంపూర్ణముగా ఉండి యజ్ఞేశ్వరుడు ఈశ్వరుడు అనవచ్చు నీ ఆత్మయందు నిలుపుకొని కర్మ సముదాయాలను తొలగించుకొని ఈశ్వరార్పణముగా పూజలాగించి భోగానుభవం నుంచే పుణ్యవంచి దేహమును విడిచి బంధవిక్తుడవే నన్ను చేరుదేవు. జీవితంలో అంతా అనుభవించి రాజుగా పరిపాలించి అందరికీ మంచి చేసి అందరికీ భగవంతుని గురించి చెప్పి అన్నీ చేసి చివరికి నన్ను చేరతావు. ఏ మానవుడైతే ప్రియుతో నా అవతార గాథను నీ యొక్క ఉత్తమ పుణ్య చరిత్రను మననం చేయవాడో వాడికి కర్మ బంధాలు తెంచుకొని ఈ లోకంలో మరీ జన్మింపుడు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న మనం కర్మలు ఉన్నాయి, సంచితం, ఆగామి, ప్రారంధం. దీన్ని తెంచాలంటే, ఇప్పుడు ఈ సైకిల్ని తెంచాలంటే, ఈ బ్రాట్ ఓవర్ని క్లోజ్ చేయాలంటే, ప్లస్ మైనస్ క్లోజ్ చేయాలంటే ఏమిటో మార్గం అంటే ఇది ఒక్కటే, నా చరిత్ర విను, నన్ను మననం చేసుకో, నేనే నీకు దిక్కని అనుకో. ముందు అది కష్టమా? అదేమన్నా కష్టం అండి మనుషులకి? అసలు ఆయన పెట్టిన, మనం పెట్టే కండిషన్లు ఎక్కువ, ఆయన పెట్టే కండిషనే ఉంది. పైగా కండిషన్ కూడా కాదు, అది నీకు వరం లాంటిది, అది సెక్యూరిటీ నీకు. అది దానికే మనం కష్టపడిపోతున్నాం, నమ్ముతున్నట్టు నటిస్తాం. ఎవరు లేకుండా దేవుడి దండం పెట్టేవాళ్ళు కొందరు, దేవుడి దండం పెడుతుంటే ఎవరిని అనుకుంటారేమో అనుకునే వాళ్ళు కొందరు, దేవుడి దండం పెట్టి ఏదో పూజ చేసుకునేవాడిని చూస్తే తేలిభావం కొందరికి. కర్మ నీ కర్మ అంతే, లేదు నీ జీవితం లేదు, అర్థం లేదు, అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడు బయటపడేసరికి 75 ఏళ్ళు, లేవలేవు, నడవలేవు. కాబట్టి ఇది ఆయన చెప్పాడు. చెప్పి అప్పుడు అడుగుతున్నాడు చూడండి, కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని చంపినప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి. ఆయన ఏమీ వద్దన్నాడు, నన్ను నీ పాదాల మీదే నా దృష్టి ఉండేట్టుగా ఉంచమన్నాడు, నాకేం కోరికలు లేవన్నాడు. అన్నాక ఆయనేమో నీకు అన్నీ అనుభవించు, నువ్వు రాజు అవుతావు, నువ్వు అవుతావు, ఇవి అవుతావు, చివరికి నన్ను చేరుతావు అని ఆయన అన్నాడు, ధర్మంగా బతుకుతావని. ఇప్పుడు ఇతను అంటాడు, నువ్వు హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో చంపావు కాబట్టి నా తండ్రి నిన్ను మీద శత్రుత్వం పూనాడు, నువ్వు పరమేశ్వరుడని గుర్తింపలేకపోయాడు, నీ భక్తుడనే నన్ను ఒక శత్రువులాగా భావించాడు, నీ యొక్క శాంత దృష్టిచే అతడు నిర్మలత్వాన్ని పొందాడు, కావున అతడి పాపాలన్నింటినీ పోగొట్టి పరిశుద్ధాత్ముడుగా చేసేలాగా నాకు వరం ఇయ్యి అన్నాడు. నా తండ్రి పాపాలన్నింటినీ నువ్వు క్షమించి, ఆయన చేసినవన్నింటినీ నువ్వు క్షమించి ఆయన పరిశుద్ధాత్మ అయ్యేట్టుగా నన్ను అనుగ్రహించండి, ఆ వరం ఇమ్మన్నాడు. ఆ కోరిక తనకు కావాలని కదా, తండ్రిని అంత చేసినా మరి తండ్రి కదా, వాడికి ఏది ఉందనేది ఈ కథ అనేది మరి మనం చెప్పుకున్నాం కాబట్టి మనకు తెలిసింది, ఆ సనక సనందనాథుల కథ, లేకపోతే వాడికి తెలియదు కాకుండా. కాబట్టి నువ్వు వచ్చేయమన్నాడు. అప్పుడు శ్రీహరి అన్నాడు, దానవశ్రేష్ఠ, నువ్వు నాకు ప్రియ భక్తుడు అయ్యా, నిన్ను కన్నా సుకృతం చేత నీ తండ్రి 21 పూర్వజులతో, అంటే 21 జన్మల వెనకాల, పూర్వజన్మలోని 21 జన్మల్లో పవిత్రుడై శుభగతిని పొందు నా భక్తులను నివసించే ప్రదేశాల్లో ఉంటూ వారి ప్రేమకు పాత్రులైన దుర్జనులు కూడా పరిశుద్ధులవుతారు. ఓ పుణ్యశీలుడా, కోరికలన్నిటినీ విరమించుకొని నీవలే నన్ను ఎవరైనా సేవించినచో నా భక్తులు అగుదురు. సో కోరిక లేకుండా ఉండటమే ముఖ్యం. లేకుండా ఉంటేటండి, అన్నం తినాలి కదా, డబ్బు సంపాదించుకోవాలి కదా, నాకు తినాలి, సంపాదించుకోవాలి, తప్పులేదు, అది కోరిక, అది మామూలు సామాన్యమైన కోరిక. 1000 కోట్లు కావాలనుకుంటే అది 1000 కోట్లు ఎవరికైనా అవసరం అండి? ఏ మనిషికైనా ₹1,00,00,000 మించి అనవసరంగా బ్యాంకులో వేసుకున్న ఇంట్రెస్ట్ బతకచ్చు కదా. ఎందుకు అంటాడు ఆయన? అర్థం ఉందా? వేలు కోట్లు. కాబట్టి ఈ కోరికలకు అంతు లేకుండా పోయింది కలికాలం వల్ల. వాడికి నిజంగా ఒక నిమిషం వాడు కూర్చుని ఆలోచిస్తే నీ దగ్గర ఉన్న డబ్బంతా నువ్వు లెక్క పెట్టగలవరా అంటే వాడికి మైండ్ పోతుంది.
కాబట్టి కోరికలకి ఎప్పుడైతే అదుపు పెట్టలేదో మొదటి స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ లిమిట్గానే అనిపిస్తుంది, అది తర్వాత పెరిగి పెరిగి పెద్దదవుతుంది, ఇక ఇంకో జీవితమే కనపడుతుంది. కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవడం మంచిది, అది ముఖ్యమైనది. అలా కనుక కోరికలను విరమించుకొని నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళు నా భక్తులు అవుతారు, అట్టి వారికి నువ్వు ఆదర్శప్రాయుడు, ఎందుకంటే నీకేం కోరికలు లేవు అనేసి నీ తండ్రికి అంతిమ సంస్కారాలు చేయి, నీ తండ్రికి అంతిమ సంస్కారాలు చేయమన్నాడు. సరే, అక్కడి నుంచి నాతో యుద్ధం చేసి నా యొక్క స్పర్శ చేతే నిర్మల దేవుడయ్యాడు, కాబట్టి అతను పుణ్యలోకాలకు తీసుకెళ్తాను, అప్పుడు శక్తి ఇస్తాను అతనికి, నువ్వు చేయమన్నాడు. చేస్తే ఆ ప్రహ్లాదుడు తండ్రి దేహాన్ని సంస్కారాలు చేశాడు, రాజ్యాభిషేకం చేశారు. అప్పుడు శాంతించినటువంటి నరసింహస్వామిని చూసి బ్రహ్మ అంటున్నాడు, దేవాదేవా, నాచే సృష్టింపబడిన ఏ ప్రాణి చేత తనకు చావు రాదని కోరాడు హిరణ్యకశిపుడు, నేను ఆ వరం ఇచ్చాను, ఆ వరం ఇచ్చడం కొంచెం పొరపాటు అయినట్టుందయ్యా, తప్పు చేశాను అంటున్నాడు బ్రహ్మ. అప్పుడు అంతా అయిపోయాక అవతారాన్ని కూడా దాల్చిన తర్వాత ఇప్పుడు ఆయన అంటాడు, పద్మాసన, దయచేసి దేవశత్రువులకు ఎప్పుడు ఇటువంటి వరములు ఇవ్వద్దయ్యా, పాపాత్ములకి ఇట్టి వరములు ఇస్తే పాములకి అమృతం ఇచ్చినట్టు అవుతుంది అని బ్రహ్మదేవుడిని మందలించి బ్రహ్మాది దేవతలు ఆ దేవదేవుని పూజించారు. శ్రీహరి నిష్క్రమించాడు. బ్రహ్మదేవుడు ప్రహ్లాదు నుంచి పూజింపబడి అతన్ని దీవించాడు. దేవతల వెంట ఎడుకుని వెళ్ళిపోయాడు. ఈ విధముగా విష్ణుదేవుడు తన పార్శ్వదులైన జైవిజయులను ముళ్ళు శాపములను ప్రథమ జన్మమున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఇప్పటికి ఇద్దరు అయిపోయారు మనం చెప్పుకున్నాం కదా. నారసింహ రూపమును అవతరించి వహించాడు. వరాహ రూపం, నారసింహ రూపం. ద్వితీయ జన్మమున రావణ కుంభకర్ణుడు, అది మనం రామాయణంలో చెప్పుకున్నాం కిందసారి వచ్చినప్పుడు, వాళ్ళిద్దరిని కూడా చంపిన విధానం అంతా. తృతీయ జన్మమున శిశుపాల దంతభక్తులు, రాబోయే రోజుల్లో చెప్పుకుందాం, మన కృష్ణావతారం చెప్పుకుంటాం, దాంట్లో వీళ్ళిద్దరు, వీళ్ళందరినీ కూడా సంహరించి 3 జన్మములకు గాఢవైరించే వారు నిరంతర హరి అవతార రూపంలో ఉండేట్టుగా వారిని అనుగ్రహించి, ఇలా జరిగిందయ్యా ప్రహ్లాద చరిత్ర, ఇన్ని చేశాడు మహావిష్ణువు అని నారదుడు యుధిష్ఠుడికి చెప్పాడు. చెప్పి ఆయన అంటాడు, శ్రీరమణీయమైన నరసింహ విహారము, నింద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, ఎవడైన సువిచారత విన్న పఠించిన శుభాకారముతోడనే భయము కలగని లోకము చెందు నారద. ఈ భయం అనేది పోవటానికి ముఖ్యమైనది నరసింహావతారం, నరసింహుని తలుచుకోవడం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. ఇది నరసింహ మంత్రం. మృత్యుం నమామ్యం, మృత్యువుకే మృత్యువు ఉంటాట నరసింహుడు. ఎప్పుడో మనసులో భయం కలుగుతుంది, ఒకసారి మనకు తెలియకుండా భయాలు వస్తుంటాయి. ఆ భయం కలిగిన పిల్లలకి ఏదైనా లేకపోతే ఏదో భయపడుతూ వాళ్ళు నిద్ర లేకుండా ఉంటారు, అప్పుడు ఇది చదవాలి మనం. కాబట్టి ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో, పఠిస్తారో, సర్వ శుభాలతో పుణ్యలోకాలకు పోతారు. వాళ్ళు మనం విన్నటువంటి ప్రహ్లాద చరిత్ర విన్నా వాళ్ళు పుణ్యలోకాలు కలుగుతాయి. ఇది మనం ఇవాళ వీళ్ళ ఇంటో చెప్పుకునే అదృష్టం కలిగింది. రెడ్డి గారి ధన్యులు. కాబట్టి ఈ బ్రహ్మాది దేవతలైనా మనస్సులో మననం చేయటం కానీ, భాషా జ్ఞానానికి వర్ణించటం వల్ల కానీ పడనట్టు పరబ్రహ్మమైన ఆ జనార్దనుడు, నారదుడు అంటున్నాడు, ఇన్ని ఎవరికి అందుబాటులో లేనటువంటి ఇన్ని అవతారాలు ఎత్తి ఆయన చూడటానికే కష్టపట్టుగా అయినటువంటి అనుకున్న ఈ అవతారాల్లో ఒక అవతారుడైన శ్రీకృష్ణుడు నీ ఇంటిలో సఖుడై, మేనమరిది అయి, సలహాదారుడై మీతో ఉండటం నీకు భాగ్యం కాదా అంటున్నాడు. ఇంతటి గొప్పవాడిని వీళ్ళు రోజు వీళ్ళ చుట్టూ తిరుగుతుండేవాడు. వాడిని చంపు, వీడిని చంపు, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, వాళ్ళ మధ్యనే ఉన్నాడు. సో ధర్మరాజుతో అంటున్నాడు నారదుడు, ఎంత అదృష్టమయ్యా మీది, ఇలాంటి ఇంత గొప్ప విష్ణుమూర్తి ఎవరికి దుర్లభుడైన వాడు కృష్ణావతారం ధరించి నీ మధ్య తిరుగుతూ మీ సఖుడై, మీ బంధువై, వీళ్ళేం పూర్తిగా నమ్మలా ఆయన, అందరూ ఏదో ఆయన అంటుండేవాడు. సరే, ఆయన గురించి చేసి బావా మాకేం కష్టం వచ్చింది, కేవలం బావే అనుకుంటున్నారు అంతే. అందరూ అనుకోలే. ద్రౌపది అనుకుంది, కుంతి అనుకుంది, భీష్ముడు అనుకున్నాడు, విదురుడు అనుకున్నాడు, ధర్మరాజు కొంతవరకు అనుకున్నాడు. మిగతా వాళ్ళు కేవలం ఆ దృష్టి. ఎందువల్లంటే జన్మ యొక్క ఇది భాగవతం రాసేటప్పుడు వ్యాసుడు అంటాడు, ఏ జీవి సంస్కారం ఆ జీవిదేనండి. ఇప్పుడు ఈ జీవుల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఏ జీవి సంస్కారం ఆ జీవి. ఒకటి ఇంకోటికి రాదు. నాది నా భార్యకు రాదు, నా భార్యది నా కూతురికి రాదు, మీది మీ అల్లుడికి రాదు. అంటే ఏ జీవికి ఆ జీవే. ఈ సంస్కారం, కొంత సంస్కారం ఉంటుంది మనసులో. మన మాట వినొచ్చు గాక, మనం చెప్పినట్టు చేయొచ్చు గాక. ఇది బంధం, ఈ బంధం దానికి రుణం, ఇది రుణానుబంధం. కాబట్టి ఈరోజు మనం విన్న ఈ ప్రహ్లాద చరిత్రని విన్న మీరందరికీ కూడా ఆ నారసింహుడు సకల శుభాలను ఇవ్వాలని, భయాన్ని పోగొట్టి సర్వ శుభాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.